మనం రోజుకి 3 సార్లు తినాలని ఎవరు చెప్పారు? ఎందుకు తింటున్నాం? అసలు ఇది మన శరీరానికి అవసరమే లేదు. ఈ నిజాన్ని మీ నుండి దాచారు. ఈరోజు మీ ప్రాణాలు కాపాడే ఒక నిజాన్ని చెప్పబోతున్నాను. మానవ చరిత్రలో ఆకలి వేసినప్పుడే ఆహారం ఉండేది. అప్పుడు గడియారాలు లేవు. కేవలం శరీరం ఇచ్చే సంకేతాలు మాత్రమే ఉండేవి. కొన్ని రోజులు విందులు, మరికొన్ని రోజులు ఏమి ఉండేది కాదు. కానీ అది శాపం కాదు. అది మన శరీరానికి దొరికిన వరం. మన పూర్వీకులు రోగాల బారిన పడకుండా వందల ఏళ్ళు బ్రతకడానికి కారణం ఇదే. కానీ 1900 సంవత్సరంలో అంతా మారిపోయింది. ఫ్యాక్టరీలు, ఫుడ్ కంపెనీలు తమ స్వార్థం కోసం బ్రేక్‌ఫాస్ట్ అనే ఒక అబద్ధాన్ని సృష్టించాయి. బ్రేక్‌ఫాస్ట్ రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అని మీ మెదడులోకి ఎక్కించారు. స్నాక్స్ కంపెనీలు మిమ్మల్ని రోజంతా ఏదో ఒకటి నములుతూ ఉండేలా మార్చేశాయి. ఎందుకో తెలుసా? మీరు ఎంత తింటే వాళ్ళకి అన్ని కోట్ల లాభం. మీరు నిరంతరం తింటూ ఉంటే మీ శరీరం ఎప్పుడూ స్టోరేజ్ మోడ్‌లోనే ఉంటుంది. అంటే మీ కొవ్వు ఎప్పటికీ కరగదు. మన శరీరంలో ఆటోఫాగీ అనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీరు తినడం ఆపేసినప్పుడే అది నిద్రలేస్తుంది. అది మీలోని పనికిరాని కణాలని, రోగాల్ని శుభ్రం చేసే ఒక న్యాచురల్ రిపేర్ సిస్టమ్. మీరు ఆ గ్యాప్ ఇవ్వకపోతే మీ శరీరం లోపల కుళ్ళిపోతుంది. ఉపవాసం అంటే ఆకలితో అలమటించడం కాదు. మీ లోపల ఉన్న అగ్నికి టైం ఇవ్వడం. ఆ అగ్ని మీలోని వ్యర్థాలని కాల్చేస్తది. మన పూర్వీకులకి జిమ్ములు లేవు, డైట్ ప్లాన్స్ లేవు. కేవలం ప్రకృతితో కలిసి జీవించే క్రమశిక్షణ ఉంది. మనం దాన్ని వదిలేసి ఆకలి లేకపోయినా తినే ఒక అనారోగ్యకరమైన వ్యవస్థకు బానిసలయ్యాం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి. మీరు ఆకలితో తింటున్నారా? లేక అలవాటుగా తింటున్నారా? మీ శరీరం రోగాల నిలయం కాదు. అది ఒక దేవాలయం. దాన్ని రిపేర్ చేసుకోండి. నా ఈ ప్రయాణంలో నాతో నడవండి. పురాతన వైద్య రహస్యాల కోసం కిఫీ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.